వినండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు, నశించిన దానిని, పోగొట్టుకున్న దానిని, తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందరూ చేతులెత్తి ఆమేన్ అనండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆదిలో దేవుడు ఆదాముని చేశాడు, తనతో ఉండాలని చేశాడు, తనలా ఉండాలని చేశాడు, తన కొరకు ఉండాలని చేశాడు. టు బి విత్ ద లార్డ్, టు బి ఫార్ ద లార్డ్, టు బి లైక్ అంటు ద లార్డ్. తన స్వరూపం ఇచ్చాడు, ఆయనలా ఉండాలి. దేవుడు ప్రతిరోజు దిగి వచ్చి మాట్లాడేవాడు, తనతో ఉండాలి. జగత్ పునాదులు వేయబడక మునిపే తన సంకల్పంలో వానిని తన కోసం దేవుడు చేసుకున్నాడు. కారణం, వాడు తాను దేవుని కోసం జీవించాలని. స్తోత్రం, హల్లెలూయా. అయితే మానవుడు తప్పిపోయాడు. మీకు మంచి విషయం చెప్తాను, అందరూ వినండి. మానవుడు దేవుని తప్పిపోయాడు, మానవుడు దేవుని పోగొట్టుకున్నాడు. కానీ బాధ మానవుని కంటే దేవునికే ఎక్కువగా ఉంది. చేయకూడని పని చేశాడు, తినకూడని పండు తిన్నాడు, అవిధేయుడయ్యాడు. దేవుని సన్నిధి మానవుడు కోల్పోయాడు. ప్రతిరోజు దేవుని ముఖ దర్శనం చేసి ఆయనతో సంభాషించి సహవాసం చేయగలిగిన ఆ అద్భుత ధన్యత మానవుడు పోగొట్టుకున్నాడు. కానీ బాధ ఎవరికో తెలుసా? దేవునికి. ప్రాక్టికల్గా చూపిస్తా. చాలాసార్లు మనం ప్రభుకు దూరం అవుతుంటాం. మెనీ టైమ్స్ దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం వలన మనం దేవునికి ఎంత దూరం అయిపోతున్నామో తెలియక హృదయం కఠినమైపోతాయి. ఆ హృదయ కాఠినంలో, మూర్ఖత్వంలో ఇంకా దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల రాబోయే కీడు, దేవుని ఉగ్రత, ఒక దెబ్బ, అది ఎలాంటిదో సేవకులు గుర్తించి భయపడతాయి. రాత్రుల్లో వారి కొరకు ఏడవాలి. ఈరోజు ఎంతో మంది దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తాం. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వక మన స్వార్థం కొరకు, మన లాభం కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన సుఖ సౌఖ్యాల కొరకు దేవుణ్ణి తాకట్లో పెట్టేసి దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితి. చాలా ఈజీగా దేవునికి దూరం అయిపోతారు. ఈజీగా. నువ్వు ఎక్కడున్నావు? ఏ పునాది మీద కట్టబడ్డా? నువ్వు ఇక్కడ స్థాపించబడటానికి ఎంత కన్నీళ్ళు అవసరమయ్యాయి? ఈ రోజున మనమంతా ఒక స్థాయికి వచ్చామంటే ఎంతమంది ప్రార్థన దీవెన వర్షముగా మన మీద కుమ్మరించబడి, దాని వెనుక జరిగిన వ్యవసాయం అనేకులకు అర్థం కాదు. ఒక వ్యవసాయకుడు ఫలం కోసాడంటే ఒక్క రాత్రిలో పండిన పంట కాదది. పంట వలన కలిగిన సంతోషం హృదయంలో నిండి ఉంటుందంట. కానీ ఆ పంట ఒక్క రాత్రిలో పండింది కాదే. ఎండ కాయలేదా, వానకు తడవలేదా, చలిలో వనకలేదా, మట్టిలో పొరలలేదా, నిద్రాహారాలు మానుకోలేదా, ప్రేగుల్ని చంపుకోలేదా,
ఎన్ని రకాల ప్రయాస ఫలితమే ఒక కోత, ఒక పంట. ఆ పంట దేవుని దృష్టికి చాలా విలువైంది. అందరూ ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. నీ విలువ నీకు తెలియకపోవచ్చు, నీ స్థానం నీకు తెలియకపోవచ్చు, సంఘంలో నీ స్థితి నీకు తెలియకపోవచ్చు. భార్య భర్త మీదనో, భర్త భార్య మీద అలిగినప్పుడు దేవుని సన్నిధి మానుకొని ఇంట్లో ఉండకపోవచ్చు. ఒక సంఘమును కూర్చే కాదు, వెబ్సైట్ సంఘంలో ఎంతో మంది చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్, ఏ ప్రాంతపు మనిషి అయినా విశ్వాసి అయినా నిన్ను కనటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు 9 మాసాలు కష్టపడి చెమట కార్చి నిన్ను కనలేదు. ఆఖరి బొట్టు రక్తం కార్చి నిన్ను కన్న దేవుడు ఆయన. నీ కొరకు పడురాని పాటలు పడ్డాడు. హింస, నింద, వేదన, ఆవేదన, బాధ, అవమానం, పిడిగుద్దులు, రకరకాల ముళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు, ఇవన్నీ వద్దు అనక నీ కొరకు ఓడ్చుకున్నాడు. వద్దు అనలేదు. చివరికి ముఖాన ఉమ్మి వేసిన తుడుచుకున్నాడే కానీ కళ్ళెత్తి చూడలేదు. ఎందుకయ్యా? ఇదిగో ఈ పంటను కోయటానికి. చెప్పలు పడదాం ఒకసారి గట్టిగా, చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాపాడతాడా అని ఒక సామెత. గాల్లో పెడితే దేవుడు కాపాడలేడేమో, కానీ దేవుని సన్నిధిలో నిన్ను నువ్వే దాచుకోగలిగితే తుఫాను కాదు కానీ సునామీలో కూడా నిన్ను ఆర్పజాలవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దృష్టికి చాలా విలువైన వాడివి. నో యువర్ వాల్యూ, నో యువర్ ప్రైస్. ఈ దర్శనం ఎప్పుడు మనకు ఉండాలి. నీ విలువ తెలిసి, నువ్వు ఎంత విలువైన వాడవో తెలిసి, మానవుడు దేవుణ్ణి పోగొట్టుకొని దూరం అయిపోయినా దర్జాగా బ్రతికిపోతా ఉన్నాడు. కానీ దేవుడు అతని గురించి విస్తారంగా ఆలోచిస్తూ ఉన్నాడు. మీకు విషయం తెలుసా? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు బైబిల్లో. తప్పిపోయాడు, తండ్రిని వదిలేశాడు, స్నేహితులతో జల్సా చేస్తున్నాడు. ఆడుకోవడం, పాడుకోవడం, క్లబ్బులు, పబ్బులు, రకరకాల పార్టీలు, ఎంగేజ్మెంట్లు, వీటిలో మునిగిపోయాడు. కొడుకు తండ్రిని మర్చిపోయాడు. కానీ తండ్రి కొడుకుని మర్చిపోలేదు. కిటికీలో కూర్చొని నా కొడుకు వస్తాడా, ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని ప్రతిరోజు నిరీక్షణతో, బాధతో చూస్తూ ఉన్నాడు తండ్రి. ఇంట్లో తండ్రికి తిండి లేదా, వసతులు లేవా? ఇంకొకడు ఉన్నాడుగా పెద్దోడు, చెప్పిన మాట వింటాడట. అతనికి పెద్ద స్నేహితులు కూడా లేరంట. ఇంటి మనిషి జమదాటాడు. మరి అతన్ని బట్టి తండ్రి సంతోషించట్లేదా? సంతోషమే. కానీ ఆ పరలోకానికి సాదృశ్యమైన ఆ ఇల్లు దుఃఖంలో ఉంది. కారణం ఏంటంటే తప్పిపోయాడు కనుక. ఒక ఆత్మ తప్పిపోతే పరలోకమంతా బాధ. మరోమాట చెప్పనా, ఒక ఆత్మ మరలా రక్షణ పొందిందంటే పరలోకమంతా ఆనందమే. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషం పరలోకం. ఇప్పుడు యేసయ్య ప్రయాసం మాత్రమే కాదు, పోరాటం మాత్రమే కాదు, ఏదో అలా ప్రాణం అర్పించేయడం కాదు, అణు అణువున శ్రమ పడ్డాడు. ఎందుకో తెలుసా? పోగొట్టుకున్న వారిని తిరిగి సంపాదించటానికి. ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉండేవారు, మునుపు
దూరస్థులమైపోయాం, చాలా దూరం అయిపోయాం. ఇప్పుడు దూరం అయిపోయిన స్థితిని దేవుడు క్యాన్సిల్ చేసి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి మరలా మనల్ని సమీపస్తులుగా మార్చే ఆ ప్రయత్నంలోనే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ దిస్ వెరీ పర్పస్ God has come to this world. He took a human form. ఇదంతా దేవుని అద్భుతమైన ప్రేమ.